స్టార్ట్ అయింది. నాలుగు సున్నాలు స్టాండ్తో పాటు నాలుగు సున్నాలు పెట్టండి. మనం ప్రార్థన చేసుకుని ఈ యొక్క పరిస్థితి ప్రార్థిస్తున్నాము. తండ్రి అయిన దేవ, పరిశుద్ధుడైన ప్రభువా, సకల ఆశీర్వాదాలకు ఆరోగ్యమైన మా తండ్రి పరిశుద్ధమైన నామం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. ఇదిగో ఇచ్చిన యొక్క చక్కటి దినాన్ని బట్టి మేము మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఎండాకాలంలో ప్రభుత్వాన్ని మా పరిస్థితుల నుంచి ఆరోగ్యం ఉంచినందుకు మేము చెల్లిస్తున్నాం ప్రభువా. ఎంతోమందికి లేని తరుణాన్ని భాగ్యాన్ని ప్రార్థించినందుకు ఈ కొద్దిసేపు ప్రభావ మేము మీ సన్నిధి గురించి మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నా ప్రభావ నీ సన్నిధి మాపై పునరుత్సండి. నీ స్వరాన్ని మాకు వినిపించండి ప్రభావ. ద్వారా మీరే మహిమపడండి మాకు మాట్లాడండి. ఆత్మీయతలు తెరవండి. మీరు ఆకలి మేమందరం నమ్మకంగా ఉండే భాగ్యాన్ని నమ్మకస్తుడు క్రీస్తు సహవాసంలో మమ్మల్ని పిలిచిన నీవు నమ్మకస్తుడు కాబట్టి ఈ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతలో మమ్మల్ని అందరూ నిరపరాధులుగా మీరు ఆయన నిలవబెట్టబోతున్నందుకు వాగ్దానాలు చెల్లిస్తున్న మా ప్రధాన సాక్షి ఆత్మల దేవుడు నీవే వాస్తు వచ్చిన మీ ఇద్దరుని బట్టి కానీ స్తోత్రాలు ఇంకెవరైతే రానిందారో వారిని మేము నడిపించి వారిని పొందమని నీకే వందనాలు చెల్లిస్తున్నారు. స్తోత్రాలు ప్రతాప్ మాకు చెప్పి నడిపించినందుకు స్తోత్రాలు. మీకు ఎంత రావాలనుకున్నారు వారందరినీ మాకు చెప్పి నడిపించున్నారు. యేసు ప్రభువు ప్రార్థించుకుంటారు. ప్రకారము పాటలతో కీర్తనలతో దేవుని స్తుతిస్తూ మీ హృదయమందు సంతోషంగా చేసుకునే మాటలు జ్ఞాపకం చేసుకుంటూ సాంగ్ 149 వాత్సల్యము సిలువలో పాటిస్తున్నాం. యేసుక్రీస్తు యొక్క శిలువ మరణము ఆయన చిందించిన రక్తము ఆ కష్టాలన్నింటినీ మనం కలిగిన ఆయన విడుదలను బట్టి దేవుడికి 149 యేసు ప్రభు నీ దివ్య జన ఆశీర్వదించు
చేసి గణించి కారణం శాపమేగా వేదనించినది కాపరిపై నన్ను ప్రోత్సహించి కాపరిపై నన్ను ప్రోత్సహించి Hallelujah. మా అందరి కొరకు శిలువలో చనిపోయి ప్రభువా మా పాపాలను క్షమించిన మా యేసయ్య మీకే స్తోత్రాలు ప్రభువా. Thank you so much నాయన. కలువరిలో మా పాపములు నా పాపములను వచ్చి శిలువకు నిన్ను యెహోవాకి చేసిన కలుషహారాలను కరుణించినందుకే నీకు వందనాలు ప్రభువా. దోషము చేసినది నేనే ప్రభువా, మోసంతో బ్రతికినది నేనే కదా ప్రభువా. కానీ నువ్వు మాత్రం మా అందరికీ పాపాలను మోస్తున్నావు ప్రభువా. థ్యాంక్ యూ సో మచ్ నాయనా. థ్యాంక్ యూ. పాపము చేసి గణించి మా
మరణం ప్రభు శాపమే మేము అర్జించినది ప్రభు. థ్యాంక్ యూ. కాపురమే నన్ను మమ్మల్ని అందరినీ గురించినందుకే స్తోత్రాలు. థ్యాంక్ యూ యేసయ్యా. ఎదులకయ్యా మాపై ఇంత గొప్ప ప్రేమను చూపించారు. మేము ఇంకా పాపలను ఇంతగా మా అందరి కొరకు శిలువలో చనిపోయిన యేసయ్యా, మేము ఇంకా నీతిమంతులుగా ఉండగా నీతిమంతులని క్రీస్తు అనీతిమంతులుగా మమ్మల్ని నాయన నీతిమంతులుగా చేయటకు శిలువలో చనిపోయినందుకే స్తోత్రాలు. నీ మరణపు వేదన వృధా కాదు ప్రభువా. మా అందరిని ఆయనను గుర్తించావు. స్తోత్రాలు. ఓ దేవాది దేవా స్తోత్రం ప్రభువా. మా పట్ల నీకు కలిగిన ప్రణాళికను బట్టి స్తోత్రాలు. లోక పునాది వేగములను క్రీస్తులు ఎదుర్కొన్నామని ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో చెప్పినట్టుగా నాయన థ్యాంక్ యూ నాయన. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో మా పేరు మీరు రాసినందుకే స్తోత్రాలు. Lord, we are so blessed, Father. నిన్ను వెంబడిస్తుంది మేము ఎంతో ధన్యులుగా భాగ్యులుగా ఆయన మేము నాయన భావిస్తున్నాము. We are blessed, Lord, to follow you, to love you, to worship you, Father. Hallelujah, Lord, we thank you, Father. Amen. అందరం దేవుని థ్యాంక్ చేద్దాం. హల్లెలూయా. ప్రియులు మనం పాడుకుంటూ దేవుడు నేర్పరుచుకుందాం. ఆయన చుట్టుల మధ్య వాసం చేసేవాడని దేవుడు వాక్యం రాయగా మనం ఇప్పుడు ఆయన ఆరాధిస్తుండగా ఆయన మనం చెబుతాడు, మన ఆరాధన అంగీకరిస్తాడు అనుకొని సాంగ్ నెంబర్ 95 హల్లెలూయా పాట, యేసయ్య పాట. Hallelujah, Father, Yesaya, Father, Padali prati sona, Padali prati sona, Padali prati sona, Padali prati sona. Hallelujah, Father, Hallelujah, Father, Yesaya, Father, Padali prati sona, Padali prati sona. Hallelujah, Padali prati sona, Padali prati sona. Hallelujah, 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 Father, Yesaya, Father, Padali prati sona, Padali prati sona, Padali prati sona,
హల్లెలూయా ప్రభువా. అవును నాయన, మీ పాటలు మేము ప్రతి చోట పాడతాము ప్రభువా. ప్రతి నోట నీ నామము మేము ఉచ్చరిస్తాము ప్రభువా. ప్రతి నామము నాయన, ప్రతి నామము కంటే మీ నామము ఉన్నతమైనది ప్రభువా. భూమి ఆకాశం అంతే కానీ నాయన, భూమి కింద ఉన్న నీటి అంతే కానీ నీ నామములు తప్ప వేరే నామములు మాకు రక్షణ లేదు ప్రభువా. స్తోత్రాలు, కష్టాలు కలిగిన కన్నీరు మాకు మిగిలిన ప్రభువా, మేము స్తుతి పాటలు పాడినప్పుడు నాయన మాకు విడుదల కలుగుతుంది ప్రభువా. ఆ రోజు ప్రభువా చెరసాలలో వేసిన నాయన పౌలు సిగలు నాయన పాటలతో ప్రార్థిస్తూ నిన్ను ఆరాధించినప్పుడు ప్రభువా భూకంపం కలిగి వారి బద్ధకాలన్నీ విడిపోయి ప్రభువా వారికి ఒక పెద్ద ఉపశమనం కలిగించిన దేవుడు ప్రభువా. స్తుతి పాటలు పాడినప్పుడు ప్రభువా అద్భుతాలు జరుగుతాయి ప్రభువా. థ్యాంక్ యూ సో మచ్ వాడా, మీకే వందనాలు ప్రభువా. మా పట్ల కనికరము చాలి చూపించినందుకే నీకు స్తోత్రాలు. హల్లెలూయా. ఎరుకు గోడ చుట్టూ 7 దినం తిరిగినప్పుడు ప్రభువా ఎరుకు గోడలను కూల్చివేసిన దేవుడు నీవే ప్రభువా. మీకే స్తోత్రాలు. యేసుక్రీస్తు గారి ప్రభువా లాజరును లేపకముందు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడని నీ వాక్కు రాయబడింది ప్రభువా. మేము స్తుతిస్తాము, నిన్ను ఆరాధిస్తాము, నిన్ను గణపరుస్తాము ప్రభువా. ఎందుకంటే నీ లాంటి వారు ఎవరు లేరు ప్రభువా. వర్షిప్ యు లార్డ్. థ్యాంక్ యూ. ప్రియుల గురించి మనం సాంగ్ నంబర్ 93 వాడుతున్నామండి. స్తుతి ఇచ్చేదాన్ని నాకు దేవా. సాంగ్ నంబర్ 93. స్తుతి ఇచ్చేదాన్ని నాకు దేవా అనుదినం. స్తుతి Yeah.
చూపించిన వాడు నీవే ప్రభువా. నిన్ను మేము మనము ప్రభువా ఎందుకు ఆరాధిస్తాము. పాపిని ఉండగా నేను ప్రభువా రక్షించి దాన్ని చేసిన వాడు నీవే అర్పిస్తూ సిలువే నాకు శరణము, నీవే మాకు మార్గము. నన్ను పెట్టుకుని చూస్తున్నాను. మీ కృప, మీ దయ, మీ కనికరం మాకు తప్పించవాడా. We love you, we praise you, we thank you for we love you, we bless you. యేసు ప్రభు నామములో స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాం మా తండ్రి. అందరూ చెప్తాం ఆమేన్. 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 తిరిగి ఈ యొక్క బైబిల్ స్టడీకి మీ అందరికీ స్వాగతం. ప్రతి గురువారం మనకు 7 నెలల నుంచి 9 వరకు గత 20 సంవత్సరాల నుంచి అది ఒక్కరు వచ్చినా, ఇద్దరు వచ్చినా, 20 మంది వచ్చినా మినిమం మనకు ఎవ్రీ నాకు తెలిసి ఒక 30 మెంబర్స్ బైబిల్ స్టడీకి వచ్చిన రోజుగా కదా. నార్మల్గా కొన్ని సంఘాలలో సండే చాలా మంది వస్తారు కానీ పాపం బైబిల్ స్టడీకి వెళ్ళడం కూడా కొద్దిగా తగ్గుతారు, సహజమే. కానీ ప్రభుత్వం తెలుసుకున్న మనము పిల్లల ఆయన సన్నిధిలో కనీసం వారానికి 2 రోజుల్లో మనం సమయం గడిపితే దేవుడు వాక్యం రాయబడింది కదా. మార్త నువ్వు చాలా విషయంలో కలవరపడుతూ ఉన్నావు. కానీ మరియా ఆమె యుద్ధ నుంచి ఎవరు తీరాని ఒక విషయాన్ని ఆమె ఎదుర్కొన్నది. ఆమె నా సన్నిధిలో కూర్చుంది కదా. నా వాక్యాన్ని ఎదుర్కొన్నది విషయాన్ని యేసుక్రీస్తు చేసిన విషయాన్ని తీసుకున్నాం. గురువారం 7:30 నుంచి 9 వరకు వచ్చిన అందరూ నిజంగా నేనైతే చాలా ధన్యంగా భావిస్తున్నాను. పిలువబడ్డ వారు అనేకులు, కానీ ఏర్పరచుకోబడ్డ వారు ఎంతమంది అంట? కొద్దిమంది. ఎంతమందికి మనం బైబిల్ స్టడీ ఇన్విటేషన్ పంపుతున్నా కానీ వాళ్ళు చూసి ఇగ్నోర్ చేస్తున్నారు పిల్లల. కానీ వచ్చిన వీళ్ళందరూ మందిలో అండ్ మీ అందరి దేవుడు ఆశీర్వదించారు. ఆమేన్. మన మధ్య అలెగ్జాండర్ బ్రదర్ గారు ఈరోజు బైబిల్ స్టడీ తీసుకుంటారండి. ఆయన అలెగ్జాండర్ గారు వచ్చి వాక్యం కావచ్చు. Check 1, 2, 3. కూడి వచ్చిన దైవజనాంగమా, మీ అందరికీ మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు గారి ఈ ప్రశస్తమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలుపుతున్నాను. పిల్లల ఈ
ఈరోజు బైబిల్ స్టడీలో నేను ఎన్నుకున్న అంశము ఒక మంచి ప్రవక్త, పెద్ద ప్రవక్త గురించి మనం ధ్యానించుకున్నాం. You know how many prophets are there in the Bible? బైబిల్ పండితులు ఏం చేశారు, మన ఒక సౌలభ్యం గురించి they have decided to bifurcate the prophets in the Bible as major prophets and minor prophets. Of course, prophet is one and the same. To prophesy the word of God is a prophet. దాంట్లో ఎక్కువ తక్కువ ఏమున్నది? There is no difference at all. But మన సౌకర్యం గురించి, for our convenience, they have categorized like this. చిన్న ప్రవక్త జోయల్ ప్రవక్త వస్తాడు. జోయల్ ప్రవక్త ఎంత బాగా ప్రవచనం రాశాడండి జోయల్ పుస్తకంలో. సో there is no comparison like bada prophet, chota prophet. All prophets are same. All are anointed by the God. అయితే ఈరోజు ఆ ప్రాఫిట్స్లలో పెద్ద ప్రాఫిట్స్, there are 5 major prophets. Yes. So అందులో whom do you think you can categorize as number 1? Which prophet do you vote? Elijah. Elijah is not a prophet. He is not writing a book. There are 5 prophets. One is Isaiah, second is Ezekiel, third is Jeremiah, fourth is Samuel, fifth one Daniel. So today we are going to meditate Prophet Isaiah. యెషయా గ్రంథము బైబిల్లో ఒక ప్రత్యేకమైన స్థానము యెషయా గ్రంథానికి ఇవ్వబడింది. You know, importance was given to the book of Isaiah. First of all, యెషయా అనే పదానికి అర్థం ఏంటి? What is the meaning of Isaiah? ఐజయ్యా అంటే చాలా మంది రామయ్య, మల్లయ్య, ఎల్లయ్య, అయ్యా 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 అని వస్తుంది. హీబ్రూ నేమ్స్ కూడా అట్లా, అవి ఒకటి కాదండి. ఏమన్నా గారు, దట్ ఈస్ డిఫరెంట్, ఇస్ డిఫరెంట్. ఇది రామయ్య, ఇది ఐజయ్య, ఇద్దరు అన్నదమ్ములా అట్లా. పేరు కొంచెం రిజంబుల్ అవుతుంది కానీ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇస్ దేర్. సో ఐజయ్యా అంటే ద గాడ్ సేవ్స్ or the God protects, the God gives salvation. రక్షణ, దేవుడు రక్షణ అనుగ్రహించువాడు. ఈ వర్డ్ ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద హీబ్రూ లాంగ్వేజ్. హీబ్రూలో యెషయాహు, యెషా, YESHA, YAHU, యెషయాహు. ఈ పదం నుంచి యెషయా పుట్టుకొచ్చింది. యాహు, యెషయాహు, నెతన్యాహు. నెతన్యాహు, yes. So యెషయాహు, God who protects, God who saves. నిజంగానే ఈ బైబిల్ యెషయా గ్రంథం మనం చదివితే మనం ఒక వి హ్యావ్ బీన్ ప్రొటెక్టెడ్ అనే ఫీలింగ్ మనకు వస్తుంది. చిల్డ్రన్ నాకు ఫాలోయింగ్ తెలుగు లిటిల్ లిటిల్. అయితే
యెషయా గ్రంథంలో ఈ గ్రంథమంతా మనం చదివితే బైబిల్ యొక్క మొత్తం సారాంశము, ద సైనోప్సిస్ ఆఫ్ ద బైబిల్ వీ కెన్ అండర్స్టాండ్. మీకు తెలుసు బైబిల్లో హౌ మెనీ బుక్స్ ఆర్ దేర్? 66 books. How many chapters are there in Isaiah? 66. Very good. 66 chapters and 66 books. అయితే బైబిల్ పండితులు ఈ ఐజయాకు ఏం పేరు పెట్టారంటే బుక్కు, ఇట్ ఈస్ ద గాస్పుల్ ఆఫ్ ద ఓల్డ్ టెస్టమెంట్. చెప్పండి ఒకసారి. ఇట్ ఈస్ ద గాస్పుల్ ఆఫ్ న్యూ టెస్టమెంట్, ఓల్డ్ టెస్టమెంట్. గాస్పుల్ ఆఫ్ ద ఓల్డ్ టెస్టమెంట్. ఎందుకంటే చెప్పారు? ఎందుకంటే ఈ గ్రంథంలోనే the prophet who exists before Christ, 700 years before Christ, and from now onward 2700 years back, this prophet Isaiah అతను యెరూషలేములో ఉన్నవాడు. ఈ గాస్పుల్ ఆఫ్ ఓల్డ్ టెస్టమెంట్ ఎందుకన్నామంటే ఇక్కడ అయిన క్రీస్తు గురించి రాశాడండి. 700 సంవత్సరాల కంటే ముందండి. ద కమింగ్ ఆఫ్ ద మెస్సయా, హౌ మెస్సయా విల్ కమ్ అన్న మాట యు కెన్ ఫైండ్ ఇన్ యెషయా 7:14. కన్యక గర్భవతి అగును, కుమారుని కన్నును. 7:14. తర్వాత 9:6, చాప్టర్ 9:6, మనకు ఒక శిశువు పుట్టెను. కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. ఇమ్మానుయేలు అర్థము దేవుడు మనతో ఉన్నాడు. సో దిస్ prediction, this prophecy made 700 years ago before Christ. Yeshaya 53 you can read how Christ went through the trials and the tribulations. అతను గడ్డము పెరిగి వేయబడ్డది, అతని వీపులు దుంగిని. శిలువ శ్రమల గురించి కూడా ఇతను రాస్తాడు. తర్వాత రెండవ రాకడ గురించి కూడా రాస్తాడు ఇక్కడ యెషయా గ్రంథంలో. సో వీటన్నిటిని బట్టి ఇట్ ఈస్ ద గాస్పుల్ ఆఫ్ ద ఓల్డ్ టెస్టమెంట్. పిల్లరా, దేవుని యొక్క అందరూ ప్రవక్తలు ఆశీర్వాదమైన ప్రవక్తలే. అయితే యెషయా కొంచెం ఎక్కువ మోతాదులో దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందినవాడు. ఇతను 4 రాజుల దగ్గర ప్రవక్తగా పనిచేశాడు. ఈ వర్క్ విత్ 4 kings. నంబర్ 1 యోతాము, తెలుగులో చెప్తున్నాను, నాట్ ఇంగ్లీష్. ఆహాజు, ఉజ్జియా అండ్ Hizkiah. He worked with 4 kings. అయితే ఈరోజు మనము ఆయన రాసిన ఆ గ్రంథం నుంచి 6వ అధ్యాయము యెషయా 6వ అధ్యాయము 1 నుండి 9 వచనంలో మనం చదువుకుందాము. నేను చదువుతాను, నాతో పాటు మీరు చెప్పాలి. ఓకే? అట్లయితే ఏమవుతుందంటే నేను చదివినట్టు మీరు చదివినట్టు. అండి 6వ అధ్యాయం తీసుకురా. నా అన్న దగ్గర బైబిల్ ఉన్నాయి కదా, బైబిల్ లేని వారు ఎవరు చెప్పండి, నా బైబిల్ ఇస్తాను.
అవునా గాడ్ బైబిల్ బైబిల్ ఉండాలా? మన ఊరికి చాలామంది వస్తారు, వితౌట్ బైబిల్ వస్తారు, చాలా తక్కువ. స్కూల్కి పోయి పిల్లవాడు పుస్తకాలు లేకుండా పోతాడా? స్కూల్ soldier goes to the war, will he not take the sword and the shield, or simply walk away like that to the battlefield? How shameless people they are who comes to the presence of the God without a Bible. Curse out that person. Like curse him. నాతో చదవండి. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయం నిండుకునేను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండేది. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్ళను, 2 ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండి ఉండగా నేను అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యన నివసించిన వాడను, నేను నశించితిని. రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూచుకున్నటిని. అప్పుడు శరాపులలో ఒకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలేను గనుక నీ పాపము ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయేను. అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవుడని ప్రభువు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించును, నేనున్నాను, నన్ను పంపుమనగా ఇంతటితో సరి. 9 వచనాలు మనం చదువుతున్నాం. చదవలేదా? చెప్పండి నాతో. ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లను మీరు సత్యము వెలుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుదురు గాని తెలుసుకునకుందురు. వీళ్ళారా, బైబిల్లో చాలా దర్శనాలు ఉన్నాయి.
దేవుడు కనబడి మాట్లాడిన దర్శనాలు చాలా ఉన్నాయి. అయితే అన్ని దర్శనాల కంటే బైబిల్లో రాయబడిన దర్శనము అన్నిటికంటే భిన్న, అన్నిటికంటే కిరీటమైన దర్శనము, ద జెవెల్ ఇన్ ద క్రౌన్ అని అంటారు కదా. ఆ జెవెల్ అనేది యెషయా 6వ అధ్యాయంలో యెషయా గారు చూసిన ఈ దర్శనము అన్ని దర్శనాల కంటే నంబర్ 1 దర్శనం. ఈ దర్శనములో రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున, అంటే ఇది మరణముతో ప్రారంభమై పుట్టుకతో ముగుస్తుంది. మరియు ఈ దర్శనములో పాప క్షమాపణ వర్తమానం కూడా దాగి ఉన్నది. ఏమున్నది దీంట్లో? పాప క్షమాపణ వర్తమానం ఉన్నది. ఈ దర్శనము చూసి యెషయా గడగడగడలాడిపోయిందట భయంతో. చాలా మంది ఊరికే చెప్తారు, నేను దర్శనం చూశాను, నా కళలో యేసుక్రీస్తు ప్రభు వచ్చి నన్ను ముట్టిండు, చేసిండు, నన్ను ఇచ్చేయమన్నాడు, నన్ను అచ్చేయమన్నాడు. అట్లా ఇక్కడ ఆయనను చూసి భయపడి గడగడలాడిపోయింది కదా యెషయా ప్రవక్త. వీళ్ళారా, దేవుడు మొదటి నుంచి ఆశీర్వదించే దేవుడు. నా దేవుడు ఆయన ఆదికాండంలో నుంచి, ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే ఆయన ఆది మానవులను ఆశీర్వదించినట్టు రాయబడింది అక్కడ. తర్వాత మనం సంఖ్యాకాండం 41లో చూస్తే కూడా బిలాము ద్వారా పలికిన మాట ఏంటంటే, ఇశ్రాయేలును ఆశీర్వదించుట యెహోవాకు ఇష్టమాయను. ఆయన ఆశీర్వదించే దేవుడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చూడండి ఒకసారి. పాత నిబంధనలే కాదు, కొత్త నిబంధనలో కూడా ఆయన అదే ఆశీర్వదించే నైజమే ఉన్నది ఆయనకు. ఎఫెసీయులకు రాసిన పత్రిక అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు తండ్రి దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తు యందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. దేవుడు ఆశీర్వదించే దేవుడు. మొదటి నుంచి ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి న్యూ టెస్ట్మెంట్ వచ్చే వరకు కూడా మనం చూస్తాము దేవుడు ఆశీర్వదించే దేవుడు. అయితే కొంతమంది అంటారు, నేను ఎందుకు ఆశీర్వదించబడతలేను? Why I am not blessed by the God? When you say the Bible, the God of Israel blesses the people, why I am not being blessed? నన్ను మర్చిపోయేదా దేవుడు? దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. అందరినీ ఆశీర్వదించే దేవుడు. కీర్తన 115:12 ఒక మాట రాయబడి ఉంటుంది. కీర్తన 115:12.
పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల ప్రతి వారిని యెహోవా ఆశీర్వదించును. చిన్నులని కాదు, పెద్దోళ్ళని కాదు, ప్రతి ఒక్కరిని తన యందు భయభక్తులు గల ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించును. హల్లెలూయా. హల్లెలూయా. పిల్లరా, అయితే చాలా మంది అంటారు ఐఎమ్ బ్లెస్డ్, ఐ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ వైఫ్, ఐఎమ్ బ్లెస్డ్, ఐ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ చిల్డ్రన్, ఐఎమ్ బ్లెస్డ్, I have a Mercedes car, I am blessed. I have a beautiful 3 floors house, I am blessed. What is this? Are you really blessed? These blessings are now, Pilara. These are not the blessings. Blessings అవి నీకు వచ్చినాయంటే నీవు ఇతరులకు ఆశీర్వాదకారకులుగాను ఉండాలి. ద బ్లెస్సింగ్స్ మెంట్ ఫర్ యూ ఇస్ నాట్ ఫర్ యూ. ఆ బ్లెస్సింగ్స్ నువ్వు యు హ్యావ్ టు పాస్ ఇట్ ఆన్ టు అదర్స్. నువ్వు ఆశీర్వాదకారకునిగా నువ్వు ఉండాలి. అంతేగాని నువ్వు నేనే అన్ని బ్లెస్సింగ్స్ తీసుకుని నేనే అన్ని నా దగ్గరనే ఉంచుకుంటే వాట్స్ ద యూజ్? God give you 1 crore rupees, bless sir, నన్ను బ్లెస్ చేశాడు, నాకు బిజినెస్ లో ఎంతో లాభం వచ్చింది. వాట్స్ ద యూజ్ when you don't spend for others? ధనవంతుని ఏమన్నాడు? యవనస్తుడైన ధనవంతుని యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి నేను నిత్యరాజ్యంగా నేను రావాలనుకుంటున్నానంటే నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీకున్నది బీదలకు ఇచ్చి రా అప్పుడు నా దగ్గరికి. నీకున్న ఆశీర్వాదం నీ దగ్గరే పెట్టుకుంటే ఎట్లా? ఆశీర్వాదం మీద ఆశీర్వాదం, ఆశీర్వాదం మీద ఆశీర్వాదం అన్ని నీ దగ్గరనే పెట్టుకుంటే when the outlet is not there, water is accumulating, what happens? It stinks. There is a fountain. What does fountain do? It will suck the water and again it will distribute to others. ఇప్పుడు అది ఏం కాకపోతే అట్లనే ఉన్నదనుకో నీళ్ళు, అది పాకుడు పడుతుంది, ఆల్గే ఫంగేస్ అన్నీ వచ్చేసాయి దాంట్లో. అల్టిమేట్లీ క్రిస్టియన్స్ ఆశీర్వాదం కూడా అంతే. You have to be distributors of the blessings, not the collectors of blessing. ఇది ఆశీర్వాదం అనేది జీవజలపు ఊట లాంటిది. నువ్వు ఎంత ఎక్కువ ఇతరులకు నువ్వు పంచుతావో అది ఇంకా నీలో ఊట ఊరుతుంటుంది. ఊట అంటే ఏంటి? స్ప్రింగ్ వాటర్. When you dig the well, there is a spring inside the well. If you draw the water out, the spring will recoup the water again. Alaga, the blessings you receive, you have to give to others. Isaiah did the same thing here. Isaiah was so blessed that his book, which is 2,700 years old, is being read by worldwide. So many people reaped the blessings from this book, including Jesus Christ. When Jesus Christ started his ministry, the first thing he went to a synagogue where he was given a book, scroll. What scroll?
చదవండి మత్తయి సువార్త లూకా 4 Lúk 16 4:16 తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చాడు. తన వాటితో చెప్పిన విశ్రాంతిని సమాజ మందిరంకు వెళ్ళి చదువుటకి నిల్చుండగా ప్రవక్త యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. చాలండి. ఆయనకు మోసే ధర్మశాస్త్రం ఇవ్వబడలేదండి. ఆయనకి ఏమి ఇవ్వబడ్డది? యెషయా గ్రంథం ఇవ్వబడ్డది. అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయంలో కూడా నపుంసకుడు, ఇథియోపియాకు చెందిన నపుంసకుడు రథం మీద పోతూ 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 ఏ బుక్ చదువుకుంటా పోతున్నాడండి? యెషయా గ్రంథమే. అతను యెరూషలేములో కొనుక్కున్నాడు ఆ స్టోను. దాన్ని చదువుకుంటా పోతున్నాడు తన కంట్రీకి. సో యెషయా గ్రంథము ఇది ప్రామాణికమైన గ్రంథము. Authentic book. That's why it was given to the Jesus Christ. ఎందుకంటే యెషయా ఆశీర్వదింపబడ్డాడు. అందుకే ఈ పుస్తకం చదివిన వాళ్ళందరూ ఆశీర్వదింపబడ్డారు. ఉండటానికి ఇల్లు, తినటందుకు తిండి, కట్టుకుంటందుకు బట్టలు, వేసుకుంటందుకు మంచి డ్రెస్సులు, శరీరంలో మంచి ఆరోగ్యము, మంచి ఉద్యోగము, ఆనందించడానికి భార్యా పిల్లలు, ఇవన్నీ ఈవులు. ఏమంటారు ఇంగ్లీష్లో ఈవులను? ప్రతి ఒక్క ఈవి తండ్రి అయిన దేవుని యొక్కను యాకోబు 1:15 ఈవులు వేరు, ఆశీర్వాదాలు వేరు. ఈవులు దేవుడు అందరికీ అనుగ్రహిస్తాడు. నమ్మిన వానికి అనుగ్రహిస్తాడు, నమ్మని వానికి అనుగ్రహిస్తాడు. క్రైస్తవునికి అనుగ్రహిస్తాడు, క్రైస్తవేతరునికి అనుగ్రహిస్తాడు. ఇంకా క్రైస్తవేతరునికి ఎక్కువ అనుగ్రహిస్తాడు. ముఖేష్ అంబానీ క్రైస్తవుడా? ఈజ్ ఏ క్రిస్టియన్? నో. బట్ హీ ఈజ్ ద నంబర్ 1. పర్ మినిట్ 1 lakh ఇన్కమ్. 1 minute 1 lakh. సంవత్సరం నెలంతా కొట్టుకుంటే కూడా 1 లక్షలు కూడా సంపాదించలేదు. దేవుడు నమ్మిండా మరి ఆయన? నువ్వు నేను దేవుడు నమ్మినాము. స్టిల్ వి ఆర్ పాపర్స్. వాడు కుబేరుడు. ఈవులు అందరికి ఇస్తాడు దేవుడు. ప్రతి ఒక్క ఇంటి తండ్రి అయిన దేవుని యుద్ధ నుంచి జ్యోతిర్మయుడవు తండ్రి యుద్ధ నుంచి వచ్చును. తండ్రి అందరికి ఇస్తాడండి. 1:17 యాకోబు. అయితే ఆశీర్వాదాలు మాత్రము తను నమ్మిన వారికే ఇస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే వారు ఆశీర్వాదం పొంది ఇతరులకు కారకంగా మారుతారని దేవుడు తన యందు విశ్వాసం ఉంచిన వారికి మెండుగా ఆశీర్వదిస్తాడు. అయితే యెషయా ప్రవక్త ఇదే మాట మీరు 1 పేతురు తీయండి. 1 పేతురు 3:9. ఆశీర్వాదమునకు
వారసులవుటకు మీరు నిలబడింది కనుక విలువబడితిరి. ఇంగ్లీష్ ఎవరైనా చదవండి, వర్షం మంచిగా చదవండి. 1 Peter 3:9. Not written in evil for evil. First Peter. Not written in evil for evil. Not prevailing for prevailing, but on the contrary blessing, knowing that you were called to this, that you may inherit a blessing. You have to inherit. Inheritance. స్వాస్థ్యము. అది పొందుటకే మీరు పిలువబడితిరి. ఆశీర్వాదం పొందుటకే క్రైస్తవులను అనబడిన మనము, దేవుని యందు విశ్వాసం ఉంచిన మనము పిలువబడితిమి. ఎంత గొప్ప ఆధిక్యత! అంబానీకి లేని ఆధిక్యత మనకి ఇచ్చాడు దేవుడు. You have been called to inherit the blessings of the Lord. These blessings God did not give to Pelaya, Pulaya, Malaya, Tom, Dick and Harry. No. This we have to inherit those who believe in the Jesus Christ. చూడారా, అయితే యెషయా ఈ ఆశీర్వాదాలు పొంది తను ఇతరులకు ఆశీర్వాదకారంగా మారడానికి ముందు ఈ పాస్ట్ సమ్ ఎక్స్పీరియన్సెస్, ఇతను కొన్ని అనుభవాల గుండా పయనించాడు. వాట్ ఆర్ దోస్ ఎక్స్పీరియన్సెస్? ఆ అనుభవాలు ఏంటివి? ఒక్కొక్కటి మనం చదువుకొని ముగించుకుందాం. మొట్టమొదటి అనుభవము లేకపోతే మొట్టమొదటి మెట్టు, ద ఫస్ట్ స్టెప్, యెషయా తాను సాధించిన మొట్టమొదటి అనుభవం, తను ఫేస్ చేసిన మొట్టమొదటి అనుభవము కన్ఫంట్రేషన్ బై ద గాడ్. చెప్పండి అందరూ, కన్ఫంట్రేషన్. దేవుని చేత సంధింపబడుట. కన్ఫంట్రేషన్ బై ద గాడ్. యెషయా 6వ అధ్యాయము చదివినాం కదా ఇప్పుడు. తీయండి అది, యెషయా 6 తీయండి. తీశారా? రాజైన ఉజ్జియా మృతి చెందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడైండగా నేను చూచితిని. I have confronted with the God. This is the first experience Isaiah prophet passed through. If you want to bless by the God, you have to have the experience of confronting the God. దేవునితో ముఖాముఖి భేటీ అయిన అనుభవం మీకుండాలి. యెషయా తన దర్శనంలో అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన దేవుణ్ణి చూశాడు. అత్యున్నత సింహాసనం అంటే, అత్యున్నత సింహాసనం మీద ఎవరుంటారు? సొలొమోను కూడా కట్టుకున్నాడు అత్యున్నతమైన సింహాసనం. 16 మెట్లు, ఇటు చిత్తపల్లు, పెద్దపల్లు, సింహాలు, లింగాలు, ఒక్కొక్క మెట్టుకు అత్యున్నత సింహాసనం పైన ఎవరున్నారు? ఇలా సింహాసనం, లెట్స్ విడదీద్దాం దీన్ని, ఈ పదాన్ని మనము విడదీద్దాం. సింహాసనం మీద రాజు కూర్చుంటాడు. The king will sit on the throne. అత్యున్నత సింహాసనం ఏం రాసింది ఇంగ్లీష్లో? యెషయా 1:6-1. ఏం రాసింది చదవండి. I saw also the Lord sitting upon a throne, అంతే ఉందా? అమ్మాయి high and lifted up. High and lifted up. హై అండ్ Lifted up. ఇది హై అండ్ లిఫ్టెడ్ అప్ అంటే అత్యున్నత. తెలుగులో మంచిగా ఉంది, ఇంగ్లీష్ ఇస్ వెరీ బ్యాడ్ లాంగ్వేజ్.
హ్యావ్ టు టేక్ high and exalted. అది ఎగ్జాల్టెడ్. నిజాం కింగ్ ఏమంటారు? కింగ్ ఆఫ్ నిజాం అన్నాడు. ఇట్ ఎగ్జాల్టెడ్ హైనెస్ HEH నిజాం ద 6th. ఎగ్జాల్టెడ్ హైనెస్. బట్టి థ్రోన్ మీద రాజు కూర్చుంటాడు. ఆర్డినరీ కింగ్ విల్ సిట్ ఆన్ ద ఆర్డినరీ థ్రోన్. ఇంకా కొంచెం ఎలివేటెడ్ రారాజు, రాజు మీద రాజు, రారాజు విల్ సిట్ ఆన్ ద హై థ్రోన్. ఉన్నత సింహాసనం, సింహాసనము, ఉన్నత సింహాసనము, అత్యున్నత సింహాసనం. అర్థమైంది కదా? అత్యున్నత సింహాసనం. రాజు సింహాసనం మీద కూర్చుంటాడు, రారాజు ఉన్నతమైన సింహాసనం కూర్చుంటాడు. చక్రవర్తి, చక్రవర్తి అత్యున్నత సింహాసనం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మన దేవునికి హల్లెలూయా. ఎవరు కూర్చుంటారు అత్యున్నత సింహాసనం మీద? చెప్పండి గట్టిగా. ఎవరు కూర్చుంటాడు అత్యున్నత సింహాసనం మీద? సర్వలోకానికి చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికి చక్రవర్తివి నీవే యేసయ్యా. నా నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికి చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికి చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. హల్లెలూయా. పిల్లరా, ఆయన చక్రవర్తి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, భూపతులకు అధిపతి, చక్రవర్తి మన యేసయ్య. పిల్లరా, కీర్తన 115:3 రాయబడి ఉన్నది. కీర్తన 115:3 ఏం రాయబడి ఉన్నది? మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తము ఆయన చేయుచున్నాడు. చక్రవర్తి తనకిష్టం వచ్చినట్టు he will do according to his own will and pleasure. కీర్తన 15:3. ఆయన సౌరభౌముడు అనేది కరెక్టేనా అండి? సార్వభౌముడు. వెరీ గుడ్. అంటే స్కూల్ ఇంగ్లీష్ తెలుగు. సార్వభౌముడు అంటే ఎగ్జాల్టెడ్ హైనెస్, చక్రవర్తి. సప్పట్టు కొట్టి సింహాసనంలో కూర్చొని ఎవరక్కడ అనగానే వాడు వస్తాడు. చిత్తం ప్రభువా, yes my lord. Have you seen mythological pictures where king asks, who is there? And the soldier comes with the spear. Yes my lord. చిత్తం ప్రభువా. క్యాజువల్గా వాడు వచ్చి ఏంటి ప్రభువా పిలిచావట అని అంటాడా?
అంటే అప్పుడు మన తల తీసి కోట గుమ్మానికి కడతారు. ఈజ్ చక్రవర్తి, exalted highness. We have to submit to his name. దానియేలు గ్రంథము 4:35లో దానియేలు గారు అంటారు, ఆయన చెయ్యి పట్టుకొని మనము అడిగే ధైర్యం ఉన్నదా? చూడండి ఒకసారి దానియేలు 4:35. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నిక కానివారు. ఆయన పరలోక సేన ఎడల భూమి ఎడల తన చిత్తము నెరవేర్చువాడు, తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చెయ్యి పట్టుకొని నీవేమి చేయుచున్నావు ప్రభువా అని ఆయనతో చెప్పుటకు ఎవడు సమర్థుడు కాదు. ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్స్. ధైర్యం ఉన్నదా? భూమిలో కానీ ఆకాశ శ్రేణుల్లో కానీ ఇంత చక్కగా వచ్చిన మంది వీరారా. అయితే కొంతమందికి బైబిల్లో చూస్తే చిత్తము ప్రభువా అని చెప్పటందుకు చాలా మంది వెనక ముందు రానట్టు మనం చూస్తాము. ఒకసారి చూడండి, ఆదికాండము 21లో అబ్రహాము అప్పుడు అంటాడు చిత్తము ప్రభువా అన్నప్పుడు అతని వయసు 100 years. అక్కడ రాసి 22:1 ఆదికాండము. చిత్తము ప్రభు అని అక్కడ అంటాడండి. అంతకుముందు ఎక్కడ ఆ మాట రాయబడి లేదు. అబ్రహాము లేచి ఈ భూమి దేశం నుండి బయలుదేరి వెళ్ళు, నీ పితరులు అక్కడికి వెళ్ళు ఇక్కడికి వెళ్ళని ఎన్నిసార్లు చెప్పినా కానీ మంచిది ప్రభు, చిత్త ప్రభు అని చెప్పలేదు. 22వ అధ్యాయం 1వ వచనంలో మాత్రము అక్కడ దేవునికి సబ్మిట్ అవుతాడు అబ్రహాము, చిత్తము ప్రభువా. అప్పుడు ఆయన వయసు అంతా 100 years. 75వ సంవత్సరంలో దేవుడు పిలిచిండు అబ్రహాము. 25 years చెప్పలేదండి చిత్తం ప్రభువా, ఎస్ మై లార్డ్ అని చెప్పలేదు. చక్రవర్తికి ఏం చెప్పాలా? ఎవరక్కడ అంటే చిత్తము ప్రభువా. మరి యాకోబు గారిని తక్కువ తిన్నాడు ఆయన. 66వ అధ్యాయం 1వ వచనంలో అటువంటి ఆదికాండం 66 1వ వచనము. సారీ లేదు ఆదికాండం దాన్ని సారీ అయితే కొంచెం తింటే ఇదేంటి సారీ ఐ డి నాట్ నేను క్రాస్ చెక్ చేసుకోలేదండి నేను. ఓకే, నేను అది తర్వాత చెప్తాను. ఆయన కూడా ఆ మొదటి అధ్యాయము అది 66 కాదని 36 మరి లాస్ట్లో ఉంటుంది. అది ఆదికాండంలో చివరిలోనే యాకోబు బయలుదేరి ఓకే yes, thank you sister, thank you very much.
సేవ్ లాట్ ఆఫ్ మై టైం. 46 and 46 2. years. అప్పుడు ఆయన వయసు ఎంతండి? 130 సంవత్సరములు, 130 years. అక్కడనే రాయబడి ఉంటుంది కింద. సో చిత్తము ప్రభు అని యాకోబు చెప్పినప్పుడు ఆయన వయసులో 130 years. అబ్రహాము వయసు చిత్తము ప్రభు అని చెప్పినప్పుడు ఆయన వయసు ఎంత? నిర్గమకాండము 3:34 మోషే చెప్పినట్టు చిత్తము ప్రభు అని. ఎక్సోడస్ 3:34 అప్పుడు ఆయన వయసు 80 సంవత్సరములు. ఎక్సోడస్ 3:34 ఉన్నదండి. 4 చూడండి. చిత్తము ప్రభువా. తెలుగులో నేను ఐ వాస్ టైపింగ్ ఇట్, సో దేర్ ఇస్ సమ్ మిస్టేక్స్ ఇన్ ఫిగర్స్. అయితే అప్పుడు ఆయనకు మోషే ఎత్తుంది, అప్పుడు ఏడు దూరం రాసినప్పుడు విద్యానరంలో హీ వాస్ 80 అమ్మా. 40 years he was in palace, 80 years he was in another 40, another 20 led the Israelites out of the bondage. So 80 years ఉన్నదండి అప్పుడు ఆయన చిత్తము ప్రభు అని. మోషే అంతవరకు దేవునికి చిత్తము ప్రభు అని అనలేదండి. ఆదికాండం 19:17 లోతు కూడా అనలేదండి. నువ్వు వెళ్ళి ఆ పర్వతంకి వెళ్ళు అంటే చిత్తం ప్రభు అని అనలేదు కదా. అప్పుడు లోతు ఏమంటాడు? అది కాదు ప్రభువా, అందుకే లోతు జీవితం అలా తయారైంది. చూడండి ఆదికాండము 19:17 తర్వాత 18:10 కూడా సారా కూడా లేదండి చిత్తం ప్రభువా, రేపు ఈ పాటికి నచ్చేటికి నీకు కొడుకు పుట్టాలంటే చిత్తం ప్రభువా అని. అందుకే ఇస్సాకు మరణం, ఆ ఇస్సాకు పెళ్లి రాకపోయినానే ఆమె సమాధి పెట్టెలో పెట్టబడి. ఆ పర్వతంకు పారిపోమని చెప్తే ఏమంటాడు? చిత్త ప్రభు అన్నాడా? అలాగూ కాదు, దేవునికి చెప్తున్నాడండి. దేవా నీకు తెలియదు దేవా, అట్లా కాదు దేవా. ఇమ్మానుయేల్ గారు మీరు చెప్తారా అట్లా? ఇమ్మానుయేల్ గారు ఫలానా చోటికి పండి దేవుడు అన్నాడు అనుకోండి, ఏది అడగకుండా మీరు పోతారు కదా. అట్లా కాదు దేవా, నా ఇల్లు ఇక్కడ ఉంది, ఇంటికి పోతారు ఏమంటావా? లోతు ఏమన్నాడు? అలా కాదు ప్రభు, చిత్తం చెప్పడానికి రాలేదండి. లూకా 1:8-18 వరకు మనం జకర్యాను చూస్తాం. జకర్యా కూడా గాబ్రియేలుకు చిత్తం అని చెప్పలేదండి. అది ఎట్లా సాధ్యం ప్రభువా? ఈ ముసలోళ్ళని ఎత్తినే మీరే చెప్పిందండి, ఈ దాసురాన్ని చిత్తం చూపున జరుగుతుంది కాక. జకర్యా చెప్పలే. జకర్యా డౌటెడ్. అప్పుడు గబ్రియేలు ఏమంటాడు? నేను దేవుని సన్నిధిలో నిలుచున్న గబ్రియేలు దూతను, ఆ మాట నేను నమ్మలేను కనుక మూగవాడి వైపు అని చెప్పాడు. ఆ కాలంలో నా మాటలు జరుగును నమ్మలే, చిత్తం చెప్పలేదు. మనం చిత్తం చెప్పాలి. ఎందుకంటే దేవుడు
పరిశుద్ధుడైన దేవుడు. ఆయన నామం పరిశుద్ధమైనది, ఆయన పర్వతం పరిశుద్ధమైనది, ఆయన పట్టణం పరిశుద్ధమైనది. నిశుద్ధమైన కన్నులు గలవాడు హబక్కూకు మొదటి అధ్యాయ 13వ వచనం రాయబడింది. పాపము చూడలేని శుద్ధమైన కన్నులు గలవాడు. నేను పరిశుద్ధుడవునట్టు మీరును పరిశుద్ధులై ఉండండి. దేవుని కనికరం మీద మనం దాడి చేయవచ్చు, ఆయన కనికరాన్ని మనం ధృవీకరించవచ్చు. అలా కాదు ప్రభువా అని చెప్పవచ్చు. క్షమిస్తాడు. దేవుని వాత్సల్యం మీద ఎదురుదాడి చేయండి, క్షమిస్తాడు. కానీ ఆయన పరిశుద్ధత మీద దాడి చేసి ఆయన పరిశుద్ధతను మీరు ధృవీకరిస్తే మాత్రము దానికి క్షమాపణ లేదు. 12:32 మత్తయి సువార్త. అన్ని క్షమిస్తాడు కానీ God will not forgive if you contradict His holiness. ఆయన పరిశుద్ధతకు కొంచెం కూడా భంగం వాటిల్లితే టాలరేట్. మనం చూడమా 2వ వృత్తాంత గ్రంథంలో 16వ అధ్యాయంలో రాజైన ఉజ్జియా రూపం వేస్తున్న రూపాన్ని తీసుకొని ఎంటర్డ్ ద మోస్ట్ సీక్రెట్ ప్లేస్ వేర్ ద యాజకులు రూపం వేసే చోటికి రాజుపై రూపం వేస్తే అక్కడనే రాజును ముద్దుతాడు. కుష్ఠరోగం మొసటి పైన వచ్చిందని రాయబడి ఉంటుంది. వాట్ విల్ నాట్ టాలరేట్. మందసము దావీదు మందసం చేస్తుంటే ఎట్లు కాలు జారి మందసం కింద పడుతుంటే ఉజ్జా చేతిని పట్టుకుంటాడండి కింద పడకుండా. ఇన్ ఆర్డర్ టు సేవ్ అదర్ బీయింగ్ ఫాలన్ డౌన్. దానికి దేవుడు ముట్టుకున్నందుకు దేవుడు ఇమ్మీడియట్లీ కిల్. అంటే దేవుని పరిశుద్ధత కాంప్రమైజ్ కాదు. దేవుని పాస్టర్లండి నాదాబు అబీహు ఈజ్ ద సన్స్ ఆఫ్ అహరోన్. అహరోన్ ఈజ్ ద చీఫ్ యాజకుడు, ప్రధాన యాజకుడు. వీళ్ళు యాజకులు, యాజకుల రోప్స్ లో ఉన్నారు. ఎవరు? నాదాబు అబీహు. లేవియకాండంలో ఉంటుంది, చదవండి. అయితే వాళ్ళు దాంట్లో నిప్పు వేరే తీసుకెళ్ళాలి, అంతే తప్పు. బలిపీఠం మీదకి వెళ్ళి నిప్పు తీసుకోపోలే. దే ఆర్ ద పాస్టర్స్. ఎవ్రీ టైం దే యూస్ టు ఆ పూజలు చేసేవారు, అన్ని చేసేవారు. చిన్న తప్పు క్షమించలేదండి దేవుడు. ఇమీడియట్లీ దే వర్ కిల్డ్ ఆన్ ద స్పాట్. అయ్యో నా యాజకులే ఇన్ని సంవత్సరాల నుంచి నా సేవ చేస్తున్నారే, దేవుడు స్పేర్ చేసిందండి. నో. దేవుని పరిశుద్ధతకు ఇసుమంతైన భంగము వాటిల్లితే దేవుడు సహించడు. Will kill you. మజాగా కాదు ఇది దేవుని సేవ అంటే. అంటే చేస్తే ఇద్దరు వాస్తవంగా ఆ యాజకుల శవాలను తీసుకపోతే ఎవరు ముందుకు రాలేరండి. మోసే వచ్చేదాకా అక్కడే పడి ఉన్నారు అక్కడ. తండ్రి హృదయం ఎంత శోధించి ఉండాలో ఆరోగ్యం. అక్కడ కళ్ళ ముందు ఇద్దరు కొడుకులు కలిసిపోయారు. దేవుడు ఎంత పరిశుద్ధుడంటే మనం చదివిన వాక్యంలో శ్రాపులు కూడా ఏం చేశారు? తప్పుకున్నారు. దేవుని సన్నిధిలో తప్పుకున్నారు, వాడి తప్పుకున్నారు. దేవుని సన్నిధిలో కనబరుచుకోలేదు.
కాంట్రరీ టు దట్ మనము దేవుని సన్నిధిలో మనం కనిపించుకోవాలనుకుంటాము. కొత్త చీర కొన్నారనుకోండి, బెస్ట్ ప్లేస్ టు షో ఆఫ్ ఎక్కడ? చర్చ్. కొత్త బట్టలు ఉన్నారనుకోండి, న్యూ క్లోత్స్. నేను రాగానే అన్నాడు ప్రతాప్, నైస్ టీ షర్ట్ అంటూ. దేవుని ముందట దూతలు తాను తప్పుంటే మనం ఇక్కడ విప్పుకుంటున్నాం అన్ని దేవుని ముందట. మాట్లాడేది పిల్లరా, నేను నెక్స్ట్ వీక్ తీసుకొని దీన్ని కంప్లీట్ చేస్తాను. I have 7 points to be discussed. Number 1 is the confrontation by the God. Number 2, conviction by the God. Number 3, confession by the God. Number 4, cleansed by the God. Number 5, challenge by the God. Number 6, consecration by the God. Number 7, commission by the God. If you promise me, next Thursday we will come and we will listen to you. అప్పుడు చెప్తాను, ఇప్పుడు చెప్తే కానీ రాస్తుంది రాదు. ఇప్పటిదాకా రాసుకున్నది మీకు మంచి శ్రమణ ఇవ్వదు. ఇంకా నేను చెప్పాను అనుకోండి, ఇది రానే రాదు నెక్స్ట్ థర్స్డే. I bind upon you everybody sitting here to come on next Thursday, and I will complete my remaining 6 points. ఈ రోజు ఒకటే చెప్పాను, అది కన్ఫ్రంటేషన్ బై ద గాడ్. చాలా మంచి అంటే ప్రార్థించుకున్నాం. కృపాకరంగా పరలోకమున్న మా గొప్ప తండ్రి దేవా, యెషయా భక్తునికి నాయన నువ్వు దర్శనమిచ్చి ఆ దర్శనంలో నాయన తండ్రి అత్యున్నత సింహాసనం మీద నీవు కూర్చొని దేవా ఆయనతో ముఖాముఖిగా భేటైన సందర్భము మేము ఇప్పుడే చదువుకున్నాము, ధ్యానించుకున్నాము. తండ్రి కూర్చున్న వారు అందరికీ నాయన తండ్రి నీ దర్శనం అనుగ్రహించండి తండ్రి. నిన్ను కలిసి నిన్ను ముఖాముఖిగా చూసే ఆ అనుభవం నుంచి మమ్మల్ని నడిపించండి తండ్రి. దేవా నీ ఆశీర్వాదాన్ని మీ పాత్రలు కావాలండి. నీ పరిశుద్ధతకు మేము ఏమాత్రము భంగం వాటిల్లకుండా దేవా నిన్ను ఆరాధించే మాకు కలిగించండి. విషయ జీవితాన్ని మేము మాదిరికరంగా పెట్టుకొని మేము సాగుదామా నీ కృప ఆనందించండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి తండ్రి. రాని వారిని నాయన తండ్రి నువ్వు ప్రేరేపించు తండ్రి. వారి వచ్చేలాగా చేయండి నాయన తండ్రి. నీ కృప వారిపై ఉంచండి తండ్రి. కొద్ది వినముందు యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున తండ్రి అయిన దేవుని అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్.